బ్యాట్ గుర్తుపై ఓటు వేసి మా నాన్నగారైన నల్లపరాజు పద్మస్వామి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ భాగ్యలక్ష్మి నల్లపరాజు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీనివాస ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల క్రితం మా నాన్న ఎలాంటి పదవి లేకుండా వృద్ధులకు, వికలాంగులకు వితంతువులకు 75 రూపాయల పింఛన్లు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామంలో మురికి కాలువలు, వీధి లైట్లు, స్తంభాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఏ పదవి లేకపోయినా మా నాన్న సేవా కార్యక్రమంలో సర్వేల్ గ్రామంలో ముందుండే వ్యక్తిగా ఉన్నారు. ప్రజల ఒక్కసారి ఆలోచించి మా నాన్నగారైన నల్లపరాజు పద్మస్వామి గారిని సీరియల్ నెంబర్ 3 బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీడియా మిత్రులకి నమస్కారము. నా పేరు డాక్టర్ భాగ్యలక్ష్మి నల్లపరాజు. నేను నల్లపరాజు పద్మస్వామి గారి పెద్ద కూతురుని. మేము 5 అక్క చెల్లెలము, ఒక తమ్ముడు. ఆడపిల్లల్ని కని పెంచాలంటే భయపడే రోజుల్లోనే మా అమ్మ నాన్న మమ్మల్ని 5 ఆడపిల్లల్ని కష్టపడి పెంచి పెద్ద చదువులు చదివించడానికి ప్రోత్సహించారు. అందువల్లనే ఈరోజు మేము ఉన్నతమైన కుటుంబాలలో విద్యావంతుల కుటుంబాలుగా మేము ఉన్నాము. మా కుటుంబంలో నేను డాక్టర్ని, 2 చెల్లెలు టీచర్లు, ఒకరు ప్రిన్సిపల్గా, ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా, మా తమ్ముడు వ్యాపారవేత్తగా ఉన్నాడు. గత 20 సంవత్సరాలుగా మా నాన్న నల్లపరాజు స్వామి ఈ సర్వేలు గ్రామం కోసం కృషి చేస్తున్నారు. ఎన్నో గ్రామ అభివృద్ధి కోసమై ఎన్నో పనులు చేశారు. కరెంటు దీపాలు వేయించడము, పెన్షన్లు ఇప్పించడము, అనాథ పిల్లలకి విద్యా సహాయం చేయడము, ఇలాంటి ఎన్నో పనులు గ్రామ సేవకై చేశాడు. ఇప్పుడు ఆ సేవను విస్తృతం చేయడానికి ఇంకా గ్రామానికి, ఇంకా సర్వేలు గ్రామానికి, తను పుట్టిన ఊరికి ఇంకా చేయడం కోసము సర్పంచ్ పోటీ చేస్తున్నారు. నేను ఆయన చేసే సేవాభావంతో ఒక డాక్టర్గా నేను కూడా సర్వేలు గ్రామం కోసము ఎంతో కొంత నా తరపున కూడా నేను సాయం చేస్తాను. వృద్ధుల కోసము, పిల్లల కోసము 2-3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపు పెట్టి పోషకాహార లోపం ఉన్న పిల్లలకి, వృద్ధులకి న్యూట్రిషన్ ఫుడ్ అందేటట్టు కూడా మేము చేస్తాము, తప్పకుండా చేస్తాము. మా లక్ష్యం వచ్చేసి గ్రామ అభివృద్ధి, గ్రామ సేవే మా లక్ష్యము. సర్వేలు గ్రామంతో పాటు సర్వేలు గ్రామ పంచాయతీ కిందికి వచ్చే గ్రామాలన్నీ అభివృద్ధి చేయడమే మా లక్ష్యము. మేము మాట కాదు, చేసి చూపిస్తాము. గ్రామ సేవే మా లక్ష్యము. బ్యాట్ గుర్తుకే మీ ఓటు వేయండి. 3వ నెంబరు బ్యాట్ గుర్తుకే మీరు ఓటు వేయండి. మేము మాట కాదు, చేసి చూపిస్తాం. నమస్కారం. అదేవిధంగా గతంలో 25 సంవత్సరాల క్రితము ఏ ప్రభుత్వం కూడా వృద్ధులకు పెన్షన్ ఇయ్యని సందర్భాలలో మా నాన్న నల్లపరాజు పద్మస్వామి గారు వృద్ధులకు పెన్షన్లు ఇప్పించారు. అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా వీధి లైట్లను ఏర్పాట్లు చేశారు. డ్రైనేజ్ వ్యవస్థకి ఏమైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని పరిష్కరించారు. అనాథ పిల్లలకి చదువు సహాయం చేశారు. ఇలాగ ఎన్నో గ్రామ సేవకై నిరంతర శ్రమ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి, మన గ్రామ అభివృద్ధికై పోరాడే వ్యక్తికి మీరు ఓటు వేసి గెలిపిస్తే మన సర్వేలు గ్రామ పంచాయతీ ఇంకా అభివృద్ధిలోకి వెళ్తుంది. అదేవిధంగా మన బొడ్రాయి పండుగ జరిగినప్పుడు పోయిన 3 సంవత్సరాల క్రితము కొంచెం డబ్బులు తక్కువ పడినా కానీ మా నాన్న ఆ డబ్బులు పెట్టి ఆ బొడ్రాయి పండుగని ఘనంగా నిర్వహించారు. ఇంకా 3 సంవత్సరాల క్రితము మన ఊరిలో జరిగిన బొడ్రాయి పండుగకి డబ్బులు తక్కువైనప్పుడు మా నాన్నగారు నల్లపరాజు పద్మస్వామి గారు తన సొంత డబ్బులని, సహాయ సహకారాలని ఇచ్చి పండుగని ఘనంగా నిర్వహించారు. సో ఏ ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా, అదేవిధంగా ఏ పదవి లేకపోయినా కూడా గ్రామ సేవల కోసం, గ్రామ అభివృద్ధి కోసం మా నాన్నగారు నల్లపరాజు పద్మస్వామి గారు ఎంతో కృషి చేశారు. పదవి లేనప్పుడే గ్రామం కోసం ఇన్ని కార్యక్రమాలు చేపట్టారంటే తన పదవిలోకి వస్తే ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేస్తారో మీరే ఆలోచించుకోండి. కేంద్రం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ప్రతి పథకము ప్రతి ఇంటికి చేరేటట్టు మా నాన్నగారు పద్మస్వామి గారు తప్పకుండా కృషి చేస్తారు. గ్రామ అభివృద్ధే మా ధ్యేయము. ప్రజలారా మీరు ఆలోచించుకోండి. మన గ్రామం కోసం కష్టపడే వ్యక్తికే మీ ఓటు వేయండి. మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకే. ఓకే. ప్రజలారా, సర్పంచ్ అంటే ఒక పదవి కాదు, ఇది గ్రామానికి సేవ చేసుకునే ఒక బాధ్యత. మీరు ఆలోచించుకొని మీరు నల్లపరాజు పద్మస్వామి గారిని గెలిపిస్తే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన సర్వేలు గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు అవుతారు. మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకే. ఆలోచించుకోండి. ఓకే.
ఓటు వేయండి బ్యాటు గుర్తుకే, సీరియల్ నెంబర్ 3. మీరు తప్పకుండా నలపరాజు పద్మస్వామి గారిని గెలిపించాలి. ధన్యవాదాలు. నమస్తే. మన సర్వేలు ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. అదేవిధంగా ఇవాళ సర్పంచ్ అభ్యర్థిగా నా సతీమణి నలపరాజు పద్మస్వామి గారు నిలబడటం జరిగింది. నా యొక్క గుర్తు బ్యాటు గుర్తు, క్రమసంఖ్య 3 సంఖ్యలు 3లో ఉన్నది. మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకు వేసి మన ఊరి బ్యాటు గుర్తుకు వేసి మన అభివృద్ధి గురించి కోరుకోవాలని మన ప్రజలను కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒక 1995-96 నుంచి కూడా నాకు ఊహ తెలిసిన కానించి ప్రజలలో నిత్యం ఏదో రకంగా సేవ చేసుకుంటూ పోతున్నాను. అదేవిధంగా నేను ఇప్పటికీ ఒక 20 సంవత్సరాలు ఇక్కడ స్థిరంగా ఇల్లు కట్టుకున్నాను. ఎందుకంటే నా ఊరు నా గడ్డని. ఇప్పుడు నేను నా వ్యాపారంగా నా బిడ్డలను చదివించడం జరిగింది. 2006లో నాకు ఒకసారి అవకాశం కూడా వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు నా దగ్గరికి అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నేను ఒక వ్యాపారవేత్తగా చేస్తున్నాను, నేను సర్పంచ్గా గెలుస్తుండొచ్చు, కానీ నేను ప్రజలకు కానీ నా పిల్లలకు కానీ న్యాయం చేయలేను అనే ఉద్దేశంతో ఆ రోజు డాక్టర్ వెంకటేశ భార్య విజయమ్మ గారిని గెలిపించడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా నిరంతరం కూడా నేను పోరాడుకుంటూ వస్తున్నా, ప్రజల మధ్య పోరాడుకుంటూ వస్తున్నాను. 1999 నుంచి సర్వేలో టోర్నమెంట్ కానీ, మన దేవాలయకు సేవాభావం కానీ, అదే మన సర్వేలో పీర్ల కొట్టానికి సేవాభావం కానీ, కొన్ని సందర్భాలలో అకాల మరణాల వల్ల జరగడం వల్ల పేదవారికి 1 క్వింటల్ బియ్యం ఇవ్వటం కానీ, నాకు తోచిన విధంగా సాయం చేయటం కానీ, సర్వేలు గ్రామంలో వీధి లైట్ల గురించి కూడా పోరాటం కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎన్నో రకరకాలుగా నేను సేవ చేసుకోవడం జరిగింది. ఆ సేవే నన్ను ఇవాళ ప్రజలు గుర్తిస్తున్నారు. ఆ గుర్తే మీ ఆశీర్వాదాలు ఉన్నట్టయితే నేను ఇప్పటి వరకు సేవ చేసే గుణతత్వం ఇతని దగ్గర ఉన్నది. అదేవిధంగా ప్రజలల్లో నేను ఒకటే నాటకపోయింది ఏంటంటే, ఈయన వయసు పెద్దది ఉంటుంది, అనుభవశాలుడు, చేయగలుగుతాడు, నిరంతరం కూడా ఊరు గురించి పోరాడుతున్నాడు. ఎందుకంటే నాది సర్వేలు గార్డె మీద బతుకుతెరు గురించి కొన్ని సంవత్సరాలు బయటపోయింది మాత్రం వాస్తవమే. కానీ 25 సంవత్సరాలు నాకు భూమి ఉన్నది, ఇక్కడ ఇల్లు ఉన్నది. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను స్థిరపడుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నాకు నా పిల్లల్ని, నా 5 ఆడపిల్లలు, 1 కొడుకు. నేను ఆ రోజులలో నా పిల్లల్ని మంచి చదివియాలి, ఉన్నంత చదువులో చదివించుకోవాలని నా యొక్క కోరిక ఉండే. అదేవిధంగా పై స్థాయిలోకి ఉన్నారు. నా పెద్ద డాక్టరు, సాఫ్ట్వేరు, ఇంజనీరు, టీచర్స్ ఉన్నారు. నా కొడుకు కూడా 5 సంవత్సరాల నుంచి వ్యాపారవేత్తగా ఉన్నాడు. అందుకని ఇప్పుడు 2025 సంవత్సరం వచ్చే వరకు కూడా నా బాధ్యతలు 2020కే తీరిపోయినాయి. అయినా 5 సంవత్సరాల నుంచి నా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ స్థిరంగా ఉన్నాను, ప్రజలలో తిరుగుతున్నాను, నిత్యం ప్రజలలో సేవ చేసుకుంటూ పోతున్నాను. అదేవిధంగా నేను ఈ ఊరికి ఏదో లాభాల గురించి నేను సర్పంచ్గా చేయటం కాదు. ఒక సర్పంచ్ అంటే గ్రామానికి ఉత్తమ పౌరుడు. ఆ పౌరుడు అనేది ఏంటంటే ప్రజలకు ఒక పెద్ద మనిషిలాగా ఉంటాడు. నేను ఈ సర్వేలో నా కాంక్ష ఏంటంటే సర్పంచ్ చేయడానికి, సంపాదించుకోవడానికి ఆయనకి లేదని కాదు, నాకు సర్పంచ్ చేయాలని కాంక్ష ఏంటంటే, నాకు సర్పంచ్ చేయాలని కోరిక కాదు. సర్పంచ్ అనేది ఒక పవర్ ఉంటే ఇంకా సేవలు ముందుకెళ్ళిపోతారు. చిన్న చిన్న సేవలు చేస్తే నన్ను గుర్తించడం లేదు. ఇంకా సర్పంచ్ ఉంటే నేను ఇంకా ముందుకు సేవలలో వెళ్ళిపోతాను. ఆ సేవలలో ఫస్ట్ డ్రైనేజీ సిస్టమ్ మనకు సర్వేలో కరెక్ట్ లేదు, స్ట్రీట్ లైట్ కరెక్ట్ లేవు. నేను ఒక సెన్సార్ సిస్టమ్ చేయాలనుకుంటున్నాను. ఒక బోర్లు కానీ, వాటర్ కానీ కరెక్ట్ సమయానికి అద్దలేక ఒక వారానికి ఒకసారి కూడా నీరు రాకపోవడం జరుగుతుంది. మన ఊళ్ళో ఒక చెత్త బండి కావాలంటే ఒక వారానికో 2 వారాలకో కూడా 2 సమకూరుస్తాను. నేను ప్రతి అక్షరం చెప్పేది కూడా ఊరి అభివృద్ధి గురించి, ఊరి ప్రజల గురించి మాత్రమే చెప్తున్నాను. నా స్వలాభాల గురించి నేను చెప్తలేను. అదేవిధంగా నేను సీసీ రోడ్లు కానీ, తర్వాత చిన్న చిన్న రోడ్లు ఎక్కడ ఉన్నా నల్లాలు కానీ, మోటార్స్ కానీ కొన్ని రకాల నాకు ఈ సర్వేల్ గ్రామంలో ఒక అంబులెన్స్ కూడా నేను ఏర్పాటు చేయాలనుకుంటాను. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఒక ఊరికి పోవాలన్నా చేయాలన్నా అది కూడా ఒకటి.
ఇంకోటి మన సర్వేల్ గ్రామంలో ఒక శ్మశానకు ఇది మన ఐసీ ఏమంటారు ఐసీ బాక్సు కావాలంటే కూడా సర్వేల్ నారాయణపురం అదేవిధంగా మన సర్వేల్ గ్రామంలో ఇవాళ ఒక ఐసీలో పెట్టాలంటే బాక్స్ కూడా లేదు. ఆ బాక్స్ ఎంత అవుతుందో ఇంకా తెలియదు. అది కూడా నా సొంత నిధులతోటి మాత్రమే సమకూరుస్తాను. అదేవిధంగా అంబులెన్స్ కూడా నా సొంత నిధులతోటి సమకూరుస్తాను. ఎందుకంటే ఇవాళ 4000 జనాభా అంటే ఇంచుమించు చిన్న పెద్ద కలిసి 8000 మంది జనాభా అవుతుంది. ఆ 8000 జనాభాలో ఎవరికి ఏ ఆపద వస్తుందో కూడా ఏ రాత్రి ఆపద వస్తుందో కూడా నాకు తెలియదు. అందుకని నిత్యం మీ 24 గంటలు ఏ అర్ధరాత్రి లేకుండా కూడా అర్ధరాత్రి అయినా నేను అందరు ప్రజలకు సేవ చేస్తాను. నేను ముందుకెళ్తాను. అదేవిధంగా నిత్యము నేను ప్రజలలో ఉండడానికి మాత్రమే చేస్తున్నాను. నేను మా నాయన ఒక దేవుని రామయ్య, నేను దేవుని రామయ్య కుమారుడిని, నేను నలపరాజు పద్మస్వామిని. ఆ రోజులలో కూడా బొడ్రాయి 4-5 సంవత్సరాల కింద కూడా బొడ్రాయి పండుగ చేసినప్పుడు నాకు ప్రజలు సహకరించారు, కొంతమంది నాకు సహకరించలేదు. నా మీద ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఆ రోజుల్లో ఖర్చు అయినా కానీ కొంత అమౌంట్ తక్కువ పడితే కూడా ప్రజలకు మళ్ళీ సమకూర్చి ఆ బొడ్రాయి పండుగ పనివాటాలు ఎన్నో కులాలు ఉంటాయి, ఆధారపడి ఉంటాయి. ఆ పనివాటాలు కూడా నీ శాలువలు కప్పి స్వీట్ తిప్పించి ఆ రోజులలో ఒక పెద్ద మనిషి ఎవరంటే పుల్లారెడ్డి కూడా చేయలేని పని నువ్వు చేసినావని నాకు దీవెనార్తి కూడా ఇచ్చారు. ఆ దీవెనార్తి నాకు కావాలి, ఆ అమ్మవారి దీవెనార్తి నాకు కావాలని కూడా ఈ ప్రజలు నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను సర్పంచ్ అభ్యర్థిగా నాకు 3వ క్రమ సంఖ్యలో బ్యాట్ గుర్తున్నది. ఆ బ్యాట్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే ఆ పెద్దలు మీరు పెట్టిన బరువుని మీరు బాధ్యత పెడతారు కాబట్టి ఆ బాధ్యత నిరంతరం 5 సంవత్సరాల వరకు కూడా మీ ఎమ్మడి పోరాడుకుంటుంటాను. నేను చేసే 5 సంవత్సరాల పీరియడ్ కూడా ఒక ప్రజలల్లో సర్వేల్ గ్రామంలో ఒక 50 సంవత్సరాలు గుర్తుండే విధంగా చేస్తాను. నేను చేసే పని కూడా 3 సంవత్సరాలు సుందరమైన సర్వేలు చేయాలని నా కాంక్ష ఒకటి ఉన్నది. 3 సంవత్సరాలు ఎందుకంటే ఒకేసారి మనం చేయలేము కాబట్టి 2, 3, 4 విడతల వారిగా కూడా నేను ఈ సుందరమైన సర్వేలు చేసి ఇది హైదరాబాదా ఇది సర్వేలు అనే విధంగా నేను ముందు తీసుకుపోతాను. నన్ను మీ ప్రజలు నా మాట నమ్మండి. నా వయసులో నాకు అనుభవం ఉంది కాబట్టి నేను తప్పనిసరిగా చేస్తాను. ఇప్పటి కూడా నేను 40 సంవత్సరాలు నిరంతరంగా నా దగ్గర ఉన్న స్టాఫ్ను కూడా కడుపులో పెట్టుకుంటూ నేను ఇప్పటి వరకు ఆ స్థానంలో ఒక చిన్న స్వామి ఇంటర్వ్యూస్ అంటే చిన్న స్వామి ఒకప్పుడు నన్ను ఎక్కిరించిన వాళ్ళు కూడా ఇవాళ పెద్ద స్థాయి కూడా వెళ్ళిపోయింది. అదేవిధంగా మీరు నాకు మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే ఆ బరువు నేను 5 సంవత్సరాలు మిమ్మల్ని సర్వేల్ గ్రామాన్ని పైసా లెక్క చెప్పుకుంటూ కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా చూసుకుంటానని మీ ప్రజలకు మన సర్వేల్ గ్రామ ప్రజలకు నేను మనవి చేస్తున్నాను. నేను చెప్పే ఒక మాట చెప్తే ఒక 100% నేను అమలు పరిచిస్తా. నేను ఒకటేందంటే మాట అంటే నేను సర్వేల్ గ్రామంలో నలపరాజు స్వామి మాట అంటే తప్పడు వెనుక ముందైనా నేను చేయగలుగుతాడనే నా కాంక్ష ఒకటి. నేను తప్పనిసరి నేర్చుతా. ఆ మాట అన్నప్పుడు నాకు నెమరిలాగా ఉంటుంటుంది. అది ఏం చేయలేదు అని ఒక మాట ప్రకారం కట్టుబడి ఉంటుంది కాబట్టి. ఇంకోటి విద్య అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. నా బిడ్డ డాక్టర్ అమ్మ ఉన్నది 2 నెలలకో 3 నెలలకో ఆ క్యాంపు పెట్టడం జరుగుతుంది. ఆరోగ్యం ఇంపార్టెంటు. 2 నెలలకో 3 నెలలకో క్యాంపు పెట్టడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పేద పిల్లలకు విద్య అందించడం జరుగుతుంది. పేద పిల్లలు స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ ఏ మూలకున్న సమస్య ఉన్నా కానీ ఆ మూలని తీసుకొచ్చి నేను ఒక పౌరుడిలాగా నేను ఒక బట్టి విక్రమార్కుడిలాగా నేను ఎవరు సర్వేల్లో స్కూల్ కానీ విద్య కానీ తర్వాత నెక్స్ట్ ఏంటంటే వైద్యం కానీ మన ఆరోగ్యశ్రీ వైద్యం ఉన్నది. మందులు వస్తున్నావా వస్తలేవా కంటి రెప్పలాగా నేను చూసుకుంటాను. ఇంకొకటి అంటే ప్రతి ఒక్క మూలకున్న సమస్య కూడా నేను తీసుకొచ్చి మీ ప్రజల ముందు పెడతాను. ఇంకొకటి ఏంటంటే నేను సర్వేల్ గ్రామానికి నేను ఒక జీతం కానీ ఆ జీతం గవర్నమెంట్ జీతంలో అవి ఎన్ని వస్తున్నాయో నాకైతే తెలియదు కానీ నేను ₹1 మాత్రం జీతం తీసుకొని ఆ మిగతా అమౌంట్ ప్రజలకు సేవ చేయడానికే ప్రజలు సేవ చేయడానికి తినిపించడానికి తాగడానికి జలసాలకు కాదు.
దాని ప్రతి ఒక్క అభివృద్ధికి మాత్రమే నేను పెట్టడం జరుగుతుంది. ఆ అభివృద్ధి అమౌంట్ కూడా నేను గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలు ఈ అమౌంట్ పెడుతున్నాను. ప్రతి పైసలు లెక్క చెప్తా. మీరు ప్రతి పైసలు లెక్కలైనా తేడా ఉంటే కూడా ఆ గ్రామ సభలో నన్ను అడగవచ్చు. ఎందుకంటే నేను సంపాదించుకోవాలని కాదు, నాకు పిల్లల పెళ్లి చేసుకోవాలని కాదు, నాకు ఏదో ఇంకా భూమి కొనాలని కాదు, నాకు ఎలాంటి ఆశ లేదు. నేను 60 సంవత్సరాల మనిషిని. ఇప్పటికైతే గట్టిగా అయితే ఉన్నా కానీ ఇంక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను బతికినట్టయితే ఈ ఊరికి ఎంతో సేవ చేస్తాను. నేను సపోజ్ ఉదాహరణకు నేను మాట మీద కట్టుబడి ఉంటాను. నేను చేసే పనులు నాకు ఏదన్నా అనివార్య కాలం ఏమైనా ఇంకా స్వామి ముఖాన్ని చూసిపోవాలనే ఉద్దేశంతో ఈ ప్రజలు నాకు తండోపతండ రావాలని ఒక్క పేరు తెచ్చుకోవాలని కాంక్షతోటే నేను ఈ సర్పంచ్గా పదవి సర్పంచ్ కావాలని నాకు కసి కాదు. సర్పంచ్ కావాలి, నాకు ఏదో రకంగా నా ప్రజల సేవ చేయాలనే ఆలోచనతో మాత్రమే ఈ సర్వేల్ గ్రామ ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను. అదే నేను పదే చెప్తున్నాను, నాది బ్యాటు గుర్తు 3వ సంఖ్యలో ఉన్నది. నా సతీమణి నలపరాజు పద్మ మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను మీ బాధ్యత నా మీద పెట్టినట్టయితే మీ అందరికీ నా యొక్క పాదాభివందనాలు కూడా చేస్తానని మీ ప్రజలు కోరుకుంటున్నాను. అదేవిధంగా మన సర్వేల్ గ్రామంలో 12 వార్డు మెంబర్లు ఉన్నారు. ఆ 12 వార్డు మెంబర్లు కూడా కసితోటి చేసి 12 వార్డు మెంబర్లు గెలవాలని కూడా మీ వార్డు మెంబర్లు కూడా చెప్పడం జరుగుతుంది. మీ ప్రజలు కూడా కసితోటి ఆ 12 వార్డు మెంబర్లు గెలిచినట్టయితే ఇంకా పెద్ద బరువు మా మీద పెట్టి మా మీద నమ్మకాన్ని మీరు కల్పిస్తారు. కాబట్టి మేము ముందు ఇంకా ముందుకెళ్ళటానికి కూడా మా సాయశక్తుల మేము వెళ్తాం. కక్ష అనేది వార్డు ఖచ్చితంగా జనాలు అనేది ఒక ప్రజలు అనేది ఆ వార్డు మీద అదేవిధంగా మన వార్డు మెంబర్లు 12 మంది సీరియస్గా ఈ ఒక్కరోజు 2 అమూల్యమైన టైం ఉన్నది. కాబట్టి ప్రతి గల్లీకి ఇంటింటి కడపకు మీరు ఏం చేస్తారో ఈ వార్డు మెంబర్లు నాకు తెలియదు, కానీ కక్షతోటి మీరు గెలవాలి, మేము గెలవాలి, మీరు అందరం కలిసి మనం ఊరి ప్రజలకు సేవ చేయాలని కూడా ఈ వార్డు మెంబర్లకు నా తరపున కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన వార్డు మెంబర్లు ఏం చేయవలసిన పని ఏంటంటే బ్యాటు గుర్తు మీద అంబులేని ఓడేయని ఆ పేపర్ విధానం కూడా మలచడం అనేది కొన్ని చిత్తులు అవుతున్నవి. నిలువు మలిచి అడ్డం మలిచామని మీరు ఒక ట్రైనింగ్ కూడా మీ వార్డు మెంబర్లకు ఇస్తున్నాను. మీరు అక్కడ ఉన్న ఎందుకంటే మీరు కొన్ని చిత్తైపోతే ఒక్క ఓటు 2 ఓటు చిత్తైనా కానీ వార్డు మెంబర్లకు ముఖ్యంగా ఏంటంటే పేపర్ అనేది వాళ్ళు మలిచిస్తారు ఆఫీసర్లు. తర్వాత కూడా అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా మలిచిస్తారో అదేవిధంగా కూడా మీరు మలిచేయాలని ఒక ట్రైనింగ్ కూడా వార్డు మెంబర్ ఇవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే ప్రతి డోరుకు బ్యాటు గుర్తు మీది ఒకటి వార్డు మెంబర్ గుర్తు ఖచ్చితంగా కసితోటి చెప్పుకోవాలి. కూర్చొని ఇక్కడ ఎక్కడెక్కడైనా 5 మంది ఉన్నా 4 ఉన్నా 2 ఉన్నా ఈరోజు మాత్రమే రేపు మాత్రం అవకాశం ఉంది. కాబట్టి మీరు సీరియస్ తీసుకొని తిరిగి వచ్చినామంటే తిరిగి రాకుండా మీరు కసితోటి పనిచేయాలని మీ వార్డు మెంబర్లు కూడా నేను మనవి చేస్తున్నాను.